అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు నూడిల్స్ పర్ఫెక్ట్గా ఎలా బాయిల్ చేసుకోవాలో టిప్స్తో చెప్పబోతున్నానండి. మనం నూడిల్స్ని పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకుంటేనే నూడిల్స్ చేసుకునేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్లో వాటర్ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మనం బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ని. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నూడిల్స్ వేయాలి. ఇక్కడ మేము ఈ నూడిల్స్ తీసుకుంటున్నాం. ఇందులో టైప్స్ ఉంటాయండి, కొంచెం సన్నగా లావుగా ఉన్న నూడిల్స్. సో మనం ఇలా వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఈ నూడిల్స్ని మనం వేసుకోవాలండి. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో మనం కొంచెం వెడల్పాటిని గిన్నెని పెట్టుకుంటే మనకు నూడిల్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయండి. సో మనకు ఎంత వీలైతే అంత వెడల్పాటి గిన్నెని పెట్టుకోవాలి. సో హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మొత్తం నూడిల్స్ని ఒక 4 minutes పాటు ఓవర్ బాయిల్ చేయకూడదండి. చక్కగా ఒక 80% వరకు బాయిల్ అయ్యే వరకు గరిటెతో మనం కొంచెం బాగా కూడా ప్రెస్ చేయకూడదు, జస్ట్ అలా ప్రెస్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి. మనకు ఒక 4 minutesలో చక్కగా బాయిల్ అయిపోతాయండి. చూసారు కదా. సో మనకి ఓవర్ బాయిల్ అయితే నూడిల్స్ మనం చేసేటప్పుడు కట్ అయిపోతాయండి. అలా కట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఓవర్ బాయిల్ చేసుకోకుండా ఒక 80% వరకు కుక్ అయ్యేలా చూసుకోవాలి. సో మనకి ఇలా చక్కగా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇవి చక్కగా కుక్ అయినవో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి. జస్ట్ మనం ఇలా పట్టుకుని మెదిపితే వెంటనే కట్ అవ్వకూడదండి. కొంచెం అంటే మనం అన్నం చెక్ చేసేటప్పుడు వెంటనే మెదిపితే చూసారు కదా, కొంచెం స్లోగా కట్ అవుతుంది. ఇంకా అలా థిక్గా ఉండాలండి. అలా తర్వాత మెదిపితే అలా కట్ అయితే మనకి 80% కుక్ అయినట్టు. సో ఓవర్ బాయిల్ చేసుకోకుండా ఇలా కుక్ చేసుకుని దీన్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోవాలి. సో ఈ రిమైనింగ్ వాటర్ ఉంది కదా, దీన్ని నేను ఒక చిల్లులు బుట్టు ఉంటుంది కదా అందులో వేసి డ్రైన్ అవుట్ చేశాను. సో వాటర్ మొత్తం అంతా మనకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దీనిలో ఒక గ్లాసు కూలింగ్ వాటర్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి ఈ వేడి మొత్తం త్వరగా చల్లారిపోతుంది. సో మనం ఒక గ్లాసు కూలింగ్ వాటర్ వేసుకుని దాన్ని కూడా డ్రైన్ అవుట్ చేసేసుకుని వీటిని మొత్తం ఫ్యాన్ గాలి దగ్గర చక్కగా ఆరనివ్వాలండి. ఎంత ఆరితే మనకి నూడిల్స్ చేసుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా విరగకుండా చక్కగా వస్తాయండి. సో మనం బాగా ఆరబెట్టుకోవాలి వీటిని. ఇందులో మెయిన్గా ఏంటంటే ఆరకుండా అసలు నూడిల్స్ చేసుకోకుండా అలా కొంచెం ఆరిపోయిందని చేసుకుంటే మనకు నూడిల్స్ కొంచెం ముద్దలా అయిపోతాయి, కట్ అయిపోయి. సో వీటిని విడిగా మనం సెపరేట్ చేసుకుని వెడల్పాటి ప్లేట్లో బాగా ఆరబెట్టుకుంటేనే మనం నూడిల్స్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అయితే మనం నూడిల్స్ని కుక్ చేసుకోవాలండి. ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.